తీసుకొచ్చారండి? అలా టెక్నికల్గా ఉంది కదా ఎవిడెన్స్. టెక్నికల్గా అసలు కేసు చెప్పండి ఒకసారి. యాక్చువల్గా వీరబాబు అనే అతను మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. ఆ ఎగ్జామ్ రాసే క్రమంలో అతన్ని అక్కడ ఈ అబ్జర్వర్స్ ఉంటారు కదా, లెక్చరర్స్, వాళ్ళు ఐడెంటిఫై చేసి పట్టుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఐడెంటిఫై చేసింది కాదు, పోలీస్కి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళలో ఒకడు పోలీసులకి ఇన్ఫామ్ చేసి ప్రుజుడిస్ మైండ్ తోటి, అంటే మొబైల్ ఫోన్లో ఇట్లా కాపీయింగ్ జరుగుతుంది, పలానా పర్సన్ అని కూడా వాళ్ళకి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే వీళ్ళ గ్రూప్లో ఒక ఆయన ఒక ఆయన ఒకళ్ళు, అది వాళ్ళు పోలీసులు డైరెక్ట్గా వచ్చి పట్టుకున్నారు. వాడు ఏం చేశాడంటే సెకండ్ ఫ్లోర్ నుంచి ఎగిరి దూకేశాడు. ఎవరు? ఆ వీరబాబు అనే పారిపోయి ఇంజరీస్ అని షడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆ కేసు ఎక్విటల్ వచ్చిందంటే కారణం బికాజ్ ఆఫ్ పోలీసు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూరే. ఓకే, ఎలా అండి? యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ కేసు కనుక వాళ్ళు ప్రజెంట్ చేస్తుంటే కన్విక్షన్ వచ్చేది. వాళ్ళు ఎగ్జాగరేషన్ తోటి ఫ్యాక్ట్స్ని సప్రెస్ చేసి వాళ్ళు, అంటే యాక్చువల్గా ఏం జరిగి ఉండాలి? యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇట్లా కేసు ప్రొసీడ్ చేసాము, ఇట్లా వెళ్ళాము, ఫలానా అఫెన్స్ జరుగుతుంది, అట్లా కాకుండా మేము ఏదో సడన్గా వెళ్ళాము, ఫలానా లెక్చరర్ గారు ఇట్లా పట్టుకున్నారు, అతన్ని పట్టుకొని మాకు ఇన్ఫామ్ చేశారు, మేము కేసు పెట్టాము అనే వైపున వాళ్ళు తీసుకొని వచ్చారు. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ అది కాదు. ఆన్ సీయింగ్ పోలీస్ ఓన్లీ హీ జంప్డ్ ఫ్రమ్ ది రూమ్. అంటే మీరు ఆర్గ్యూ ఏం చేస్తారండి? మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? మా ఆర్గ్యుమెంట్ అంటే దే ఆర్ ఇన్నోసెంట్స్ అంటే ఎనీ కేసు మేము ఎవరైనా అదే లీగల్గా ఉన్నాం, వాడికి ఉన్న పాసిబిలిటీస్ ప్రకారం మీ కేసు డిఫెండ్ చేస్తాం. సెల్ ఫోన్ దొరికింది, పేపర్ మీద మ్యాచ్ అయింది, ఎందుకండి రాలేదు? పేపర్ మీద అంటే అఫెన్స్ కంప్లీట్ అవ్వాల, వాళ్ళు కాపీ చేయకముందే ముందుగానే పట్టుకున్నారు. అక్కడ నుంచి వేరే రూమ్ నుంచి కొంతమంది ఫోన్లో కమ్యూనికేట్ అవుతున్నారు, ఇతను ఆన్సర్స్ చెబుతున్నాడు, ఇంకా వాడు మొత్తం ఆ పేపర్ మీద ఆన్సర్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ కేసులో పోలీసులు ఆ పేపర్ని సీజ్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదు. అరే, అదే ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ అంటే. ఎందుకండి అంత నిర్లక్ష్యమా, లేదంటే ప్రాపర్ నాలెడ్జ్ పోలీసుకి లేకపోవటం ఒకటి, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయటం చేత కాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ ప్రాపర్గా చేస్తుంటే మొత్తం ఆ కేసులో మొత్తం 9 మంది ముద్దాయిలు. అంటే ఇతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు, టెక్నికల్ సపోర్ట్ చేసిన వాళ్ళు, ప్లస్ ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్న కొంతమంది, ఒక డాక్టరు. ఓకే, వీళ్ళందరూ కూడా 9 మంది నిర్దోషులు అయిపోయారు. అందరూ ఎక్విటల్, కంప్లీట్ ఎక్విటల్ కేసు. అది జస్ట్ ప్రయర్ టు ది మై అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ పీపీ. ఓహో, దానికి ముందు ఒక చర్చి ఫాస్టర్ మర్డర్ కేసులో ముద్దాయిలకి బెయిల్ అవన్నీ తీసుకోవటం, సరెండర్ చేయటం, అవన్నీ ఇమానియల్ అని ఒక బిషప్ని మర్డర్ చేశారు, ఏఎల్ చర్చి పాలిటిక్స్లో ఆ కేసు. ఇంకా యాక్చువల్ రామ్ బ్రహ్మం కేసు కూడా మేమే చేసింది. ఎవరండి? ఇంటర్ పేపర్ లీకేజ్ కేసు రామ్ బ్రహ్మం, ఆ కేసు కూడా మేమే చూసింది. అందులో ఏంటి కన్విక్షన్ వచ్చిందా? అది ఈక్విటల్ వచ్చిందంటే అది తర్వాత సబ్సిక్వెంట్గా అది హైదరాబాద్లో ట్రయల్ జరిగింది. ఓకే, ఇనిషియల్ స్టేజ్లో అంతా మేమే చూసింది ఆ కేసు అంతా. సార్, గుంటూరుగా చాలా మంచి సెన్సేషనల్ కేసు ఉంటుంటాయి కదా. అవునండి. ఇంకా ఏమైనా గుర్తున్నాయి మీకు? ఈ రామబ్రహ్మ ఉంది, చర్చి మర్డర్ కేసు, అట్లాగే ఈ పేపర్, ఇది ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాపీయింగ్ కేసు, ఇవన్నీ సెన్సేషనల్ అండి. అవన్నీ మేము చూసినాయి పర్సనల్గా. కానీ మీ సర్వీస్లో పోక్సో కేసులో అక్విటల్ అది యాక్చువల్గా ఏంటంటే అది యాక్ట్ 2012 యాక్ట్, అది 2015 ఫిబ్రవరిలో మేము అక్విటల్ తీసుకున్నాం. ఈ కేసు 13లో రిజిస్టర్ అయింది కేసు. యాక్చువల్గా కేసు ఫ్యాక్ట్ ఏంటంటే, కేసు ఫ్యాక్ట్స్ ఏంటంటే ఒక స్టూడెంటు ఒక అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడు అనేది అలిగేషన్. ఫ్యాక్ట్ ఏంటంటే బోత్ ఆర్ ఫెల్ ఇన్ లవ్. కానీ మైనర్ అయితే అవుతుంది కదా. అమ్మాయి మైనర్,
అమ్మాయి మైనరు, వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు. కానీ పోలీసులు కేసు ఏం పెట్టారంటే సెక్షువల్ అబ్యూజ్ చేశాడు, ఆ అమ్మాయిని అసభ్యంగా ప్రవర్తించాడని కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఆ అమ్మాయి నెంబర్ ఆఫ్ మెసేజెస్ సెండ్ టు హిజ్ ఫోన్, సెల్ ఫోన్, అవన్నీ మేము డిఫెన్స్గా తీసుకున్నాం. వాళ్ళు ఫాల్స్ ఇంప్లికేషన్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగాం. అది అప్పటికి ఇక బోత్ తెలంగాణ ఆంధ్ర ఒకే స్టేట్ ఫస్ట్ కేసు ఎక్విటల్ అయింది కేసు అది పోక్సో యాక్ట్ కింద. సార్ పోక్సో దీంట్లో కానీ మామూలు కేసులో కానీ మైనర్ అమ్మాయి విల్లింగ్గా వచ్చినా అది అఫెన్సే. అది అఫెన్సే కదా? ఎస్, అఫెన్సే. కానీ షీ సెంట్ మెసేజెస్ మెసేజ్ చేసింది, కానీ ఇతను రెస్పాన్స్ లేదు. ఇతనేమి ఆ అమ్మాయిని సెక్షువల్ అబ్యూస్కి సంబంధించి కానీ ఎటువంటి యాక్ట్స్ లేవు ఇతనికి. మరి యాక్ట్స్ లేనప్పుడు ఈ నెల ఈ విధంగా కలిసాడు. ఈ అమ్మాయి అతనితో లవ్లో వద్దనని, వీళ్ళిద్దరూ ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటారని భయపడి వాళ్ళ పేరెంట్స్, పోలీసు థ్రెట్ ఏ సెక్షన్ పెట్టారండి? 354 376? 354, 506, 509 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. ఓకే, కానీ ఎక్కడ కూడా అఫెన్స్ ప్రూవ్ కాలేదు. యాక్చువల్గా పోక్సో కేసులో డిఫెన్స్ చేయటం చాలా టిపికల్ సార్. ఎందుకంటే డైరెక్ట్గా క్రాస్ ఎగ్జామినేషన్లో విక్టిమ్ని క్రాస్ ఎగ్జామినేషన్లో అడగటానికి క్వశ్చన్స్ ఈటాకు లేదు. అవును, డైరెక్ట్గా జడ్జికి మనం వేయాలనుకున్న క్వశ్చన్ చెప్తే ఆయన దాన్ని అడగొచ్చని భావిస్తే అడుగుతాడు. అదర్వైజ్ డిఫెన్స్ కౌన్సిల్ కాళ్ళు చేతులు కట్టేసినట్టే పోక్సో యాక్ట్లో. కానీ మీరు 2 తెంపుకొని వెళ్ళారా సార్? మీరు 2 తెంపుకున్నారా కాళ్ళు చేతులు కట్టినవి బంధాలని? తప్పదు కదా సార్. కానీ అమ్మాయి మెసేజ్ పెట్టింది, ఆయన రెస్పాండ్ అవ్వలేదు. అవును. కానీ మరి ఫాల్స్ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది పోలీసులు ఆ అమ్మాయి పేరెంట్స్ కొట్టినా తిట్టినా కానీ ఆ అమ్మాయి ఏమి నాకు వాడితోటే నేను లవ్లో ఉంటానని గట్టిగా చెప్పింది. ఈ అమ్మాయి వాడి మీద కేసు పెడితే కానీ వాడు దూరం అయిపోతాడు, ఈ అమ్మాయి కట్టడి చేయొచ్చు అనే పద్ధతిలో పోలీసులు హెల్ప్ తీసుకొని కేసు కట్టారు. కరెక్టే, కానీ అమ్మాయి వాడంటేనే ఇష్టం అంటుంది కదా. మరి కంప్లైంట్లో సైన్ ఎందుకు చేసింది? కంప్లైంట్ ఆ అమ్మాయి సైన్ చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ చేశారు. మరి అది కూడా క్రైమే కదా. అసలు మీకు విక్టిము రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు పోక్సో కేసెస్లో. ఓకే, వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్. ఈ అమ్మాయి కోర్టుకు వచ్చినప్పుడు కోర్టులో ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు కదా, 161, 164 కూడా రికార్డ్ చేశారు. చేసినప్పుడు చెప్పించారు బలవంతాన. అచ్చా, అందులో బయటపడగానే మీ క్లయింట్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? రిమాండ్లోకి వెళ్ళాడు, పోలీస్ అరెస్ట్ చేసినాక బెయిల్ మీద బయటకు వచ్చాడు. తర్వాత కేసులోంచి బయటపడినాక వాడు చాలా పరమానందపడ్డాడు. అసలు ఈ కేసులో బయటపడతానంటే వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదు, దొరుకున్నారా? ఆ అమ్మాయికి సపరేట్గా పెళ్లి చేసేసారు, వీడు పెళ్లి చేసేసుకున్నాడు తర్వాత వేరే. ఓకే.